ఏ విధంగా పొద్దున్న చేస్తారో, అదేవిధంగా ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, ఏ విధంగా బయటలో నుంచోబెడతారనేది మీ అందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ విషయాల గురించి ముందుగా సభాధ్యక్షుడు పూజ్యులు పెద్దలు గోవిందరాజు గారు తమ అభిప్రాయాన్ని తెలియజేసి ముందుకు నడిపించవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కొంతమంది ఇక్కడ స్థానికంగా నియోజకవర్గంలో అధినాయకత్వం తెలుస్తున్నాం. వైఖరి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు వీటి మీద చర్చించి వైఎస్ఆర్ పార్టీ ఆచంట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. ఇది నిజమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం అనేసి తెలియజేస్తున్నామండి. రంగరాజు గారు తెలుగుదేశంలోంచి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వారిని 2019లో నెగ్గించడం జరిగింది. వారు 2019లో ఈ 4.5 సంవత్సరాల నుంచి సుమారు 5 ఏళ్ళ నుంచి కూడా ఆచంట నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలను అందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఈవేళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, వైఎస్ఆర్ పార్టీ అన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమితమైన ప్రేమ, అభిమానం. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రంగనాథరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి తీరాలనేసి ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అనేక మంది ఈ ఆచంట నియోజకవర్గంలో 1,80,000 ఓట్లలో చాలా మంది అర్హులు ఉన్నారు. అదేవిధంగా గుడా నుంచి తీసుకొచ్చినా కూడా ఏమనుకోకుండా కూడా నాన్ లోకల్ అయినా కూడా ఆయన నెగ్గించడం జరిగింది. ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసేది ఏంటంటే, దయించి మీరు ఎవరు పెట్టినా నెగ్గుతారు, కానీ రంగనాథరాజు గారిని పెడితే మాత్రం కార్యకర్త ఇయ్యడానికి సిద్ధంగా లేదనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నామండి. మీరు ఆలోచించి ప్రజల యొక్క అభిప్రాయానికి, ఆలోచనకి అధిష్టానం గౌరవిస్తారనేసి దానికోసమే ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల యొక్క, ఈ వైఎస్ఆర్ పార్టీ అభిమానుల యొక్క అభిప్రాయం తెలియజేయడం కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఆచంట నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ పార్టీకి గుండెకాయ లాంటిది ఆచంట నియోజకవర్గం. ఎందుకంటే ఎస్సీ బీసీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి గుండెకాయ అటువంటి నియోజకవర్గాన్ని ఇవాళ రంగనాథ్ గారి యొక్క చర్యల వల్ల, ఆయన యొక్క నడవడికల వల్ల ఇవాళ పార్టీని సర్వనాశనం చేశారు. కాబట్టి పార్టీని కాపాడుకోవడం కోసం ఈ రోజు తప్పని పరిస్థితిలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడి జరిగిందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రంగనాథ్ గారిని మార్చాలనేసి సభాముఖంగా తెలియజేస్తూ మీకు మనం చేస్తున్నామండి. 14 ఏళ్లుగా అంటే 2010 నవంబర్ 28 జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొదలు ఆయన అడుగులో అడుగు కలుపుతూ వచ్చి ఇంతవరకు పోరాటం చేసిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా 10 ఏళ్ళు ఏకదాటిగా పోరాటం చేసి 2019లో ఇక్కడ జెండా ఎగరేసాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అలా గెలుస్తూనే ఉంది. ఒక్కసారి వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాం. అటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు, అభిమాని కూడా అహర్నిశలు శ్రమించి పట్టు వదలకుండా 2019లో ఆచంట నియోజకవర్గంలో ఘన విజయం సాధించాం. అది కూడా స్థానికేతరుడైన శ్రీరంగనాథరాజు గారు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందరూ కూడా కలిసికట్టుగా ఆయన ఎవరు, ఏంటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఏంటి, ఎలా చేస్తారు పరిపాలన అనేది కూడా ఆలోచించకుండా జగనన్నను ముఖ్యమంత్రి చేయటమే ధ్యేయంగా ఆయనకి పనిచేశారు. అఖండ విజయం సాధించారు. అప్పుడు మొదలండి ఈ రోజు వరకు అంటే 4 సంవత్సరాల 9 నెలల పాటు కార్యకర్తకి నియోజకవర్గంలో ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, నేను ఇదే పత్రికాముఖంగా చెప్తున్నాను, ఎవరు కూడా ఆయన కాదంటే ఆయన లేరు కాబట్టి మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని వాడు ఎవరు లేరండి. అందరూ చిన్న స్థాయి కార్యకర్తలు, పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడే అభిమానులు. అటువంటి అభిమానులు ఉన్న చాలా మంచి నియోజకవర్గం అండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ రాజు గారిని 17 రోజుల ముందు ఇచ్చినా కూడా
కేవలం జిల్లా అంతా ఓడిపోయినా మేము 3,300తోనే ఓడాం, అత్యల్ప మెజార్టీతో స్థానికేతరుడైన ప్రసాదరాజు గారికి. అటువంటి నియోజకవర్గం అభ్యర్థి ఎవరనేది కాదు గెలిపిస్తారు. అటువంటిది ఈరోజు వేదనలతో శోధనలతో ఈ 4.5 ఏళ్ళు గడిచిపోయింది. కార్యకర్తలపై కేసులు, అవమానాలు, ఏం చేయాలి, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామని వెళ్తే చీత్కారాలు, చేదరింపులతోనే గడిచిపోయాయి. ఏది ఏమైనా సరే మనం జగన్మోహన్ రెడ్డి మనుషులం, పార్టీ మనుషులం కాబట్టి నోరెత్తకూడదు అని ఎన్ని అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ భరించి ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఆఖరిసారిగా గల విప్పడానికి కారణం ఏంటంటే, ఒక పక్క ప్రతిపక్షం ఉధృతంగా దూసుకుపోతుంది, రెండో పక్క ఈ వేదనలు, శోధనలు, ఈ బాధలు భరించలేక కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మేము భరించలేమండి, మీరు పడ్డారు, మీతో పాటు నాలుగు నడిచాం, ఇక మేము పడలేమంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. కార్యకర్తలను కాపాడుకోవటానికి, పార్టీని రక్షించుకోవటానికి, ఇక్కడున్న పరిస్థితులు అధిష్టానానికి తెలియజేయడానికి కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరా విధేయులమే, వీరాభిమానులమే. ఎడుగూరి సందటం రాజవంశానికి ఎప్పుడు వీర విధేయులుగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేసిన వాళ్ళమే. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి అంటే ఇక్కడ అభ్యర్థిని మార్చక తప్పని పరిస్థితి. అభ్యర్థిని మార్చితేనే మనం గెలుస్తాం. కార్యకర్తలందరూ ఏకదాటి మీద వచ్చి గెలుస్తారు. కాబట్టి రంగరాజు గారు కాకుండా ఏ అభ్యర్థిని ఇచ్చినా కూడా సంతోషంగా మేమందరం కదిలి ముందుకు చేస్తామని, వారిపై కూడా మాకు వ్యక్తిగతమైన ద్వేషం కానీ కోపం కానీ ఏమీ లేదు. ఇక్కడ రంగరాజు గారు ఆయన యొక్క అభ్యర్థిత్వం సామాన్య ప్రజల్లో, అంటే నాయకులు కూడా ఉండేవాళ్ళు కొంతమంది భజన పనులు అయితే చెప్తారేమో మనం నెగ్గేస్తామండి, మనం ఉంటామండి అని. అలా కాకుండా సామాన్య ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఆయన అభ్యర్థిత్వం పట్ల. పార్టీ పట్ల అయితే మంచి ఉంది, మంచి గుర్తింపు ఉంది. ఈ రోజు కూడా పార్టీ నెగ్గి పరిస్థితుల్లోనే ఉంది. అభ్యర్థిని మార్చి మళ్ళీ విజయ పతాకాన్ని ఆచంటపై ఎగరేయాలని